హాయ్ ఫ్రెండ్స్, వరదల తర్వాత ఈరోజే ఇంటికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఫస్ట్ మేము ఇప్పటివరకు శిబిరాల్లోనే ఉన్నాం ఫ్రెండ్స్. ఇల్లంతా బురద ఫ్రెండ్స్. అసలు లోపల వెళ్ళటానికి లేదు, అసలు తలుపులు తెరుచుకోలేదు. ఆ గ్యాస్ బండ అన్నీ అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. మాకేమో జెంట్స్ ఎవరు లేరు హెల్ప్ చేయడానికి. ఆ కరెంటు మొత్తం పాడైపోయింది, వెయ్యాలన్నా భయం వేసింది. టచ్ చేస్తే షాక్ కొట్టిద్దేమోనని. ఇల్లు కడుక్కోవటానికి మోటార్ లేదు, పాడైపోయింది. చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ ఇల్లంతా. మేము మళ్ళీ వెళ్ళటానికి నాకు తెలిసి ఇంకో నెల పట్టిద్ది ఫ్రెండ్స్. హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా మీకు కుదిరినంతవరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. క్యూఆర్ కోడ్ పెట్టాను ఫ్రెండ్స్, మీకు తోచినంత సాయం చేయండి ఫ్రెండ్స్. మా అమ్మకి మళ్ళీ ఇల్లు కట్టిస్తాను ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది పడుతుంది ఫ్రెండ్. ఇది చూస్తుంటే నాకే ఏడుపు వస్తుంది. ఎలా ఉంటామో మళ్ళీ అని. ఇదే చాలా కష్టపడి కట్టుకున్నా ఫ్రెండ్. ఇది నేను జాబ్ చేసి కట్టుకున్నా ఈ ఇల్లు. ఇల్లంతా బురద ఉంది, నీళ్ళు లేవు, ఎలా కడుక్కోవాలి నాకు ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ మా పాతింటికి ఎలా వెళ్తామో ఏంటో ఏం అర్థం. ఈ ఛానల్ పెట్టిందే మాకు ఏదైనా హెల్ప్ అవుతుందేమోనని. ప్లీజ్ ఫ్రెండ్స్, కున్నంత వరకు కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్ వీడియోని. మేము ఈ వస్తువులు సామాన్లు అన్నీ తలుపులు చూడండి ఫ్రెండ్స్ ఎలా పాడైపోయినాయో. మంచం మొత్తం విరిగిపోయింది, పడుకోవటానికి లేదు. చాలా కష్టం అయిపోద్ది ఫ్రెండ్ మాకు. గవర్నమెంట్ ఏమి ఇస్తుందో కూడా తెలియదు. మీకు వీలైనంత వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరేం చేసిన సహాయం వల్ల మేము మళ్ళీ ఇల్లు కట్టుకోగలం ఫ్రెండ్స్. మొత్తం కూలరు, మొత్తం మంచం విరిగిపోయింది. ఇల్లంతా బురద, నీళ్ళు లేవు కడుక్కోవటానికి. మోటార్ కాలిపోయింది, మోటార్ బాగా చేపించాలి. ఇంకా మేము ఉండలేదు ఫ్రెండ్స్, వచ్చేసాం. మంచం విరిగిపోయింది ఫ్రెండ్. ఈ క్యూఆర్ కోడ్కి సాయం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.